ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ప్రీవియస్ డే అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది అయిందండి. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అనేది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూపించి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడికి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ మార్కెట్ అనేది బయర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు, అలాగే క్లోజింగ్ ప్రైస్ దగ్గర విధంగా బయ్యర్స్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసు లో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము, ఫ్లాట్ ఓపెనింగ్ లో బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము, అలాగే గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి బయింగ్ సైడ్ అనేది మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ పైన మళ్ళా కన్సోలేషన్ అనేది చేస్తుంది మార్కెట్. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడికి పైకి వెళ్ళింది అనుకోండి, మనం ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఇది బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ పైన ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు కాబట్టి వాళ్ళ ముందుకి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారు. ఇక్కడ వచ్చిన బయ్యర్స్ స్టాప్ లాస్ అనేది తినేసింది మార్కెట్. ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది మనకు కనిపించింది అనుకోండి, మనము ట్రేడ్ అనేది అప్ సైడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే కింద స్టాప్ లాసెస్ అనేది ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది, 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది రాదు, పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఒక్కో క్యాండిల్ తోనే మార్కెట్ అనేది మంచి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది మనకు. ఇక్కడ ఓన్లీ కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇక్కడ మూవ్మెంట్ అనేది వచ్చిందండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ని మనం టార్గెట్ చేసామండి, కాబట్టి మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.